ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏంటి, మన దాని గురించి ఏంటి అనేది. ఇప్పుడు బేసిక్ గా 10 లక్షల రూపీస్ ఇన్సూరెన్స్ అనేది సహజంగా అందరికీ ఉండేది, మోస్ట్ కామన్ సమ్ ఇన్సూర్డ్. అది 10 లక్షల రూపాయలు. ఎవరిని అడిగినా ఎంత ఉందంటే 10 లక్షల రూపాయలు ఉందని చెప్తారు. 10 లక్షలకు మించిన అవసరం ఏమొస్తుంది సార్ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు నేను ప్రతి ఒక్కరికి ఒక మాట అంటాను, దగ్గరకు వచ్చే ఇన్వెస్టర్స్ కి, ఏం సార్ మీ అకౌంట్ లో ₹1,00,00,000 ఉంది, ఇప్పుడు నిజంగా 10 లక్షల హెల్త్ కి అవసరం అయితే 10 లక్షలు తీసి మీరు వాడుకోలేరా? 10 లక్షల కోసం అసలు మీకు ఇన్సూరెన్స్, మీకున్న దానికి 10 లక్షలు పెద్ద మ్యాటరా అని చెప్పేసి ఒక మాట అంట. అసలు ఇన్సూరెన్స్ అంటూ మీకు ఉపయోగపడేది పెద్ద క్లెయిమ్ వచ్చిన రోజే. ఇప్పుడు మోస్ట్ కామన్ గా వచ్చేటువంటి క్రిటికల్ ఇల్నెస్ ఏంటి? క్యాన్సర్ ఉంది. క్రిటికల్ ఇల్నెస్ ఇస్ క్యాన్సర్. ఒక్కసారి వస్తే ఎంత ఖర్చు అవుతుంది సంవత్సరానికి? 30 లక్షలు అవ్వచ్చు, 50 లక్షలు అవ్వచ్చు, ₹1,00,00,000 అవ్వచ్చు, కీమోథెరపీ చెప్పండి, ఏదన్నా అవ్వచ్చు. 20 లక్షలు 25 లక్షలు మినిమం లేచిపోతూనే ఉంటాయి. మీకు 10 లక్షల ఇన్సూరెన్స్ సరిపోద్దా? సరిపోదు కదా. ఓకే, అనుకోకుండా జరగాలి అని కాదు, యాక్సిడెంట్ ఏదైనా జరిగింది, ఒక ఓపెన్ బ్రెయిన్ సర్జరీ జరగాల్సి వచ్చింది, 10 లక్షలు సరిపోతాయా? జరగదు. మన బాడీలో మన కంటికి కనిపించని, మనం ఎప్పుడు ఫీల్ గానీ ఏదో పెద్ద ప్రాబ్లం ఉంది, హార్ట్ రిలేటెడ్ అవ్వచ్చు, కిడ్నీ రిలేటెడ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వన్ ఆఫ్ ద మేజర్ వన్, సరిపోతాయా? ఎందుకు జలుబు దగ్గు వచ్చిన కోవిడ్కి సరిపోయినాయి డబ్బులు 10 లక్షలు? 25 లక్షలు అయిన వాళ్ళు లేరా? ఎవరైనా ఊహించారా 25 లక్షలు 30 లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ ఖర్చు అవుతాయని? కుటుంబాలు రోడ్డున పడలేదా జస్ట్ కోవిడ్ ఇంపాక్ట్ వల్ల? అవును. ద పాయింట్ హియర్ ఈస్ 10 లక్షల రూపాయలు మనకి వినడానికి పెద్దగా అనిపించవచ్చు, అంతకు మించి ఏమవుతుంది అని అనుకుంటాం, కానీ యాక్చువల్ గా మన లైఫ్ లో జరగకూడని పెద్ద ఈవెంట్ జరిగినప్పుడు అప్పుడు దాని యొక్క ఇంపార్టెన్స్ అంటే మనకు తెలుస్తుంది. అంటే మినిమం ఎంత ఉండాలంటారు? సో ఒక 10 లక్షలు అన్లిమిటెడ్ ఉండాలంట. అన్లిమిటెడ్. ఐ టెల్ యూ వై. ఇప్పుడు 10 లక్షలు అంటే మీకు మంచి ఫిగర్ అనిపిస్తుంది. 10 ఏళ్ల తర్వాత 10 లక్షలకు వాల్యూ ఉందా? 20 ఏళ్ల తర్వాత, 30 ఏళ్ల తర్వాత మీరు తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ అసలు అవసరం ఎప్పుడు పడుతుంది? 30 ఇయర్స్ తర్వాత ఎక్కువ పడుతుంది. అప్పుడు ఇన్ బిట్వీన్ ఏదైనా జరిగితే కూడా పనికి వస్తుంది, అప్పుడైతే ఇంకా బెటర్ గా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మరి 10 లక్షలు అప్పుడు సరిపోతాయా? ఆ తర్వాత మధ్యలో పెంచుకుంటాం కదా, అంటే షుగర్ బీపీలు వచ్చి ఇంకేదో రోగం వచ్చిన తర్వాత వాడు పెంచమంటే పెంచడు, సంబించాడు పెంచడం పెంచకపోవడం కూడా వాడి చాయిస్. అది మీ ఇష్టం, నా ఇష్టం కాదు. హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడైనా సరే మనకి మినిమం 25 లక్షలు ఉండాలంటాను. కుదిరితే అన్లిమిటెడ్ చేసి అన్లిమిటెడ్ క్లెయిమ్, దేర్ ఇస్ నో రిస్ట్రిక్షన్. ప్రీమియం ఎక్కువ ఉంటది కానీ అక్కడ క్లెయిమ్ కి లిమిట్ లేదు. ఓకే. ఎందుకు అన్లిమిటెడ్ అవసరము అని అంటే, ఇప్పుడు ఒక నార్మల్ మోకాల్ సర్జరీ రీప్లేస్మెంట్ చేయించుకోవాలి అని అంటే, గతంలో మొత్తం 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు పెడితే 2 మోకాలకి ఈ చెప్పేసి ఇంకో చెప్పబెట్టాడు, మాన్యువల్ చేసి. ఇంతకుముందు కండిషన్ వేరు. ఇప్పుడు ప్రతి ఒక్కటి రోబోటిక్ అయిపోయింది. ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ అనేది కేవలం హైదరాబాద్ లో ఉండేటువంటి పెద్ద పెద్ద హాస్పిటల్సే కాకుండా జిల్లాల్లో ఉండేటువంటి హాస్పిటల్స్ కూడా రోబోటిక్ సర్జరీస్ వెళ్ళిపోయింది. ఒక్క హాస్పిటల్లో మనకు ఒక రోబోటిక్ సర్జరీ టచ్ చేస్తే 8 లక్షలు తక్కువ ఏదీ లేదు. 2 నీస్ రీప్లేస్మెంట్ కి వెళ్ళాలి అని అంటే 16 లక్షలు ఓన్లీ ఫర్ దట్ అవుతుంది, అడిషనల్ ఎక్స్పెన్సెస్ కాకుండా. 10 లక్షలు సరిపోతాయా? లేదు. సో బేసిక్ ఇప్పుడు ప్రతి ఒక్కటి రోబోటిక్ కి వెళ్ళిపోతుంది. అంటే గవర్నమెంట్ స్కీమ్ ఏంటి సార్ మరి? ఇప్పుడు మీరు అది చెప్పారు, అదేంటి ఆరోగ్యశ్రీ. ఎన్ని హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీని యాక్సెప్ట్ చేస్తుంది? 10% కూడా చేయట్లేదు. ఇప్పుడు ఇంతకుముందు చేసిన కనీసం 10%, 10% కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళండి,